హాయ్! నేను మీ రజిత. ముందుగా మనం కోడిగుడ్డు పులుసు తయారు చేసుకుందామండి. ఎంతో టేస్టీ, ఈజీ అయిన ప్రాసెస్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి. ముందుగా మనం దీని తయారీ విధానం చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని దానిపైన గుడ్లనైతే ఉడికించుకొని పక్కన పెట్టుకుందామండి. ముందుగా ఉల్లిగడ్డలు అయితే నేను తీసుకున్నాను. ఈ 6 ఉల్లిగడ్డలు. దీనికి కావాల్సినవి వెల్లుల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు, మెంతి కూర, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేను తీసుకున్నానండి. ముందుగా ఉల్లిపాయలనైతే మనం కట్ చేసి పక్కన పెట్టుకొని ఉడికించిన గుడ్లను ఘాట్లు పెట్టుకుందామండి. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉప్పు, పసుపు, కారం అయితే వేసుకొని ఘాట్లు పెట్టుకున్న గుడ్లను దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే కడాయిలో కొన్ని మెంతులు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి. మెంతి కూర అలాగే కరివేపాకు వేసుకొని మంచిగా దోరగా వేయించుకుందామండి. ఇందులోనే ఉల్లిపాయలు వేసుకొని ఆ ఉల్లిపాయలు మగ్గే వరకు కొంచెం ఉప్పు అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఉప్పు వేసుకొని మంచిగా ఉల్లిగడ్డలు దోరగా వేగే వరకు బంగారం రంగు వచ్చే వరకు అయితే వేయించుకుందాము. మనమైతే మంచిగా వేయించుకున్న తర్వాత మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం మంచిగా మూత తీసి కలుపుకొని మంచిగా దగ్గర పడ్డ తర్వాత దీంట్లో టమాటాలు అయితే యాడ్ చేస్తున్నాను. లిటిల్ బిట్ సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకుంటే టమాటాలు అయితే మంచిగా మగ్గిపోతాయండి. ఇప్పుడు తర్వాత దాంట్లోకి కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకుందామండి. రుచికి తగ్గట్టు చూసుకోండి. నేనైతే 1½ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడైతే చింతపండు పులుసు కూడా వేసుకుందాము. వేసుకున్న తర్వాత నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసుకున్న గుడ్లయితే వేసుకొని కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన గుడ్డు పులుసు రెడీ అవుతుందండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్.